ఆ, దివ్య ప్రేమ తప్ప ఇతర ప్రేమ స్వల్పకాలికమైనది. పండు వెన్నెలలో శాశ్వతముగా ఒకరినొకరు ప్రేమించుకుంటామని వాగ్దానం చేస్తున్న యుగ యుగాల ప్రేమికులందరూ ఏమయ్యారు? వారి పుర్రెలు భూమిపై వెదజల్లబడి ఉన్నాయి. వారిలో చాలా మందిని చూసి నవ్వుతూ చంద్రుడు ఇలా అనుకుంటాడు, వాళ్ళు ఎంత అబద్ధమయ్యారు, వాళ్ళ ప్రేమ శాశ్వతంగా లేదు కదా. కానీ నీ హృదయంలోని ప్రేమ ప్రాపంచికమైనది కానప్పుడు, మీరు శరీర ఆకర్షణతో కాక దివ్య స్నేహం ఆధారంగా అందరికట్లా ప్రేమను సాధించినప్పుడు, స్వార్థ ప్రయోజనాల కోసం కాక ఇతరులను వారి కోసమే ప్రేమించినప్పుడు, మీరు భగవంతుని దివ్య ప్రేమ తత్వాన్ని సాధించి దానిని వ్యక్తం చేస్తారు. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య, స్నేహితుల మధ్య, అందరి పట్ల నిర్నిబంధమైన ప్రేమను పెంపొందించుకోవటం అనే పాఠాన్ని నేర్చుకోవడానికే మనము ఈ భూమి మీదకు వచ్చాము. నిర్నిబంధమైన ప్రేమ, ఇదే పెద్ద స్వామి గారు చెప్పేది, అన్కండిషనల్. పిల్లలు చూస్తారు అంటారు. ఎప్పుడు వస్తుందంటే ఇది శత్రువును కూడా మిత్రుడుగా ప్రేమించినప్పుడు వస్తుంది. అందాక ఇదే దివ్య ప్రేమ రాదు. వాళ్ళని బాధించే వాళ్ళను, వేధించే వాళ్ళను కూడా ప్రేమగా చూస్తే అప్పుడు ఈ స్వార్థం అనేది దాటేస్తాం అన్నమాట. మనకి ఇష్టమైన వాళ్ళతో ఒక రకంగా, ఇష్టం లేని వాళ్ళతో ఒక రకంగా ఉంటాం. మనల్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఆ వ్యతిరేక సంస్కారాల దగ్గరే నిలబడాలన్నమాట. నిలబడి అక్కడ దైవీ ప్రేమను అప్లై చేసుకోవాలి, పారిపోకూడదు. మామూలుగా మనం ఏం చేస్తామంటే వాళ్ళతో మనకెందుకు లేని వెళ్ళిపోతాం. కానీ మన ప్రారంభం పదే పదే వాళ్ళతోనే ఉండేటట్లు చేస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఉన్నదని అర్థం అన్నమాట. అప్పుడు అక్కడ ఈ దివ్య ప్రేమను పెట్టుకోవాలన్నమాట. ద్వేషం లేకుండా ఉండగలగాలి. ప్రాక్టికల్గా చేస్తే వస్తుంది దైవీ ప్రేమ. మామూలుగా ధ్యానం చేస్తే అట్లా రాదు. ధ్యానం చేసిన ఏం చేయాలి? అంతా నేనుగా చేయాలన్నమాట. అప్పుడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అంటారు కదా. మరి అంతా నేను, అందరిలోనూ ఉన్న నేను ఒక్కటే అన్నప్పుడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అంటే ఇంకా భేదం ఎక్కడుంది? అది దివ్య ప్రేమ అన్నమాట. అభేదమే దివ్య ప్రేమ. ఇంకా దానికి ఇంకా శత్రువుని మిత్రువుగా చూడటం ఒక్కటే దాన్ని ఆ దివ్య ప్రేమలోకి వెళ్ళటానికి మార్గం. దానికి కూడా శత్రువుని మిత్రుడుగా ఎలా చూస్తాము అంటే దాంట్లో నిర్భయానంద స్వామి బోధామృతంలో ఉంటుంది. ఎవరైనా నిన్ను తిడతానికి వచ్చారనుకో అమ్మా అంటారనమాట. అందులో వచ్చినప్పుడు ఏం చేయాలి? వాళ్ళ మాటలకు మనం ప్రతిస్పందించామనుకోండి, అప్పుడు మనలో ఆ రజోగుణం విజృంభిస్తుంది అనమాట. వాళ్ళతో పాటు ఘర్షణ పడుతుంది. మనం ఈ పాఠం గుర్తుపెట్టుకున్నాం, ఇప్పుడు గురువాక్యం గుర్తుపెట్టుకుని ఇక్కడ సాధన చేయాలి అని వెంటనే అక్కడ స్ఫురణకు రావాలి, గుర్తుకు రావాలన్నమాట. ఇక్కడ నిలబడాలి కదా అని గుర్తుకు రావాలి. గుర్తుకు వచ్చినప్పుడు ఏం చేస్తాం? అక్కడ ద్వేషం లేకుండా దాన్ని చూడగలుగుతాం. లోపల స్పందన లేకుండా. స్పందన వస్తుంది అనుకోండి, సాధన చేసుకుంటాం, బయటకు రాదు. అప్పుడు లోపలది విచారంతో లోపలే తగ్గిపోతాం. అయితే ఈ సాధన అంతా చేసుకోవడానికి వాళ్ళు కారణమయ్యారు కదా మనకు. లోపల ఉన్న గుణాలను గుర్తించి దాన్ని అధిగమించడానికి వాళ్ళు కారణమయ్యారు కాబట్టి వాళ్ళ మీద అకారణమైన ప్రేమ కలుగుతుందంట. అకారణమైన ప్రేమే దైవీ ప్రేమ. నాకెంత మేలు చేశాడు, ఇతను వచ్చి ఇలా ప్రేరేపించకపోతే నా లోపల ఉన్న గుణం నాకు తెలిసేది కాదు కదా, ఇతని ద్వారా నేను దీన్ని అధిగమించాను కదా అని అతని మీద కలిగే ప్రేమ,
అకారణమైన ప్రేమ అన్నమాట. అన్కండిషనల్. లేకపోతే ఆ సంస్కారం లోపలే ఉండి మళ్ళీ జన్మకు కారణమయ్యేది. ఇతని వల్ల నేను ఉద్ధరించబడ్డాను అనే ప్రేమ కలుగుతుందంట. అప్పుడు వస్తుందన్నమాట దైవీ ప్రేమ. ఇప్పుడు సృష్టి అంతా కూడా మన సంస్కారాలను రద్దు చేయడానికే మనకు సహాయం చేస్తుంది. ప్రకృతి అంతా ఏదైనా మన ఎదుటికి వచ్చిందంటే దాంట్లో నుంచి నేను ఏం నేర్చుకోవాలి అని చూసుకోవాలి. ఇది ఇట్లా ఎదురుకొచ్చింది, ఇది ఏం నేర్పడానికి వచ్చింది, ఇది నా లోపల సంస్కారాన్ని దేన్ని తొలగించడానికి వచ్చింది అని చూసుకోవాలన్నమాట. చూసుకుంటే అక్కడ పోగొట్టుకోవాల్సినది ఉంటే పోగొట్టుకుంటాము, పోగొట్టుకోవాల్సినది లేకపోతే, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి, పోగొట్టుకోవాల్సినది లేకపోతే నన్ను కాదులే అని ఊరుకుంటాం. ఆత్మస్థితిలో ఊరుకుంటాం అన్నమాట. అలా అటువంటిప్పుడు అలా చేసినప్పుడే ఈ దైవీ ప్రేమ స్థిరమవుతుంది. మనకెవరుంటారు వ్యవహరించడానికి? పనివాళ్ళు, ఇంట్లో కుటుంబ సభ్యులు, అంతే కదా. ఇప్పుడు వాళ్ళతో దీన్ని అప్లై చేసుకోవాలన్నమాట. దివ్యత్వాన్ని అప్లై చేసుకోవాలి. త్రికరణ శుద్ధి అంటే ఒక్కచోటే ఉండదు. త్రికరణ శుద్ధి ఒక విషయంలోనే త్రికరణ శుద్ధి కాదు, అన్ని విషయాల పట్ల. మనోవాక్కాయ కర్మలతో ఎవరిని హింసించను, అది త్రికరణ శుద్ధి. తలపుల్లో కానీ చేతల్లో కానీ శరీరంతో కానీ ఎవరికి ఎటువంటి హాని కలగకుండా ఉండటం అనేది త్రికరణ శుద్ధి. సత్యమే పలకవలెను. ఇప్పుడు ఆ సత్యము అనేదాన్ని త్రికరణ శుద్ధి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సత్యనిష్టను తొలగించుకోకుండా ఉండటం అన్నమాట, దానిని కాపాడుకోవటం, అది త్రికరణ శుద్ధి. ఇలా ఏది చేసినా మనం ఏది నిర్ణయించుకున్నామో ఆ విధంగా జీవించడమే త్రికరణ శుద్ధి. నేను ఆత్మస్వరూపుడను అంటే ఆత్మేమో స్వధర్మం, శరీర ధర్మమేమో పరధర్మం అన్నారు. ఇప్పుడు పరధర్మాన్ని ఆశ్రయించితే స్వధర్మం చెడిపోయింది. స్వధర్మం ఇప్పుడు నేను ఆత్మస్వరూపుడను అన్నప్పుడు ఇంకా శరీర ధర్మం నేను అని అనకూడదు కదా. అప్పుడు శరీర వ్యవహారం అంతా జరుగుతూ ఉంటుంది. నేను ఆత్మస్థితిలో ఉన్నాను అన్నప్పుడు సాక్షిగా ఉంటాను. ఇది అది విడగొట్టుకోలేక రెండు ఏకత్వ స్థితిలో ఇప్పుడు మనోవాక్కాయ కర్మలను మూడింటిని ఒకే స్థితి మీదకు నడపటము అంటే అదేమవుతుందంటే ఆత్మధర్మంగా ఉంటూ శరీర వ్యవహారం చేసేటప్పుడు అక్కడ ఒక డివిజన్ ఏర్పడుతుంది అన్నమాట. అంటే సాక్షిత్వం ఏర్పడినప్పుడు సాక్షిత్వంతో చూస్తూ ఉంటే దానికి ఇచ్చిన ఆ చైతన్యం కూడా ఆత్మ చైతన్యమే. శరీరం వ్యవహరిస్తుందంటే ఆత్మ చైతన్య సత్తాతోనే, మనసు ఆలోచిస్తుందంటే ఆత్మ చైతన్య సత్తాతోనే, బుద్ధి నిర్ణయిస్తుందంటే ఆత్మ చైతన్య సత్తాతోనే. శరీరం అంతా ఆ కదలికలకు ఆ వ్యవహారానికి కారణం ఆత్మ చైతన్యం. ఇప్పుడు అక్కడ కూడా ఉన్నది నేనే అన్నప్పుడు త్రికరణ శుద్ధి, అంతే కదా. అప్పుడు శరీరము చైతన్యమైంది, మనసు చైతన్యమైంది, బుద్ధి చైతన్యమైంది. ఎందుకంటే అది లేనిది ఏవి పని చేయవు కదా. చైతన్యం లేనిది శరీరం పని చేయదు కదా, జడం కదా. శవం పని చేస్తుంది, జడం పని చేయదు కదా. అప్పుడు అక్కడ ఆత్మధర్మాన్ని ఆశ్రయించడం అంటే ఆత్మగా ఉంటూ దేహ వ్యవహారాన్ని సాక్షిగా చూస్తూ ఉండటం అన్నమాట. శరీర వ్యవహారాన్ని సాక్షిగా చూస్తూ ఉండటం. ఆ వ్యవహారానికి ఆధారమైంది కూడా తానే, తన చైతన్యమే. రెండు లేవు అప్పుడు అక్కడ, వేరు చేయటానికి రెండు లేవు. ఇటువైపు నుంచి ఆత్మ వైపు నుంచి చూస్తే, శరీరం వైపు నుంచి చూస్తే శరీర ధర్మం
ఆత్మానుసారం శరీరానుసారం రెండైంది. శరీరాన్ని. ముందు సాధనలో భాగంగా విడగొట్టుకోమని చెప్తారనమాట, గుర్తింపు కోసం. ఇంక గుర్తించడం వచ్చాక దేహం దాని పనులు చేసుకుంటుంది, గుణాలు గుణాలతో వర్తిస్తున్నాయి అంటారు. ఇలా మనోవాకాయ కర్మలను ఒక్క సూత్రం మీద నడపడం అంటే ఉన్నది చైతన్యమే, ఉన్నది బ్రహ్మమే అని ఉన్నవాళ్ళు అదే మాట్లాడతారు, అదే చెప్తారు, అదే వింటారు, దాని గురించే ఆలోచిస్తారు, దాని గురించే తపస్సు చేస్తారు. అప్పుడేమైంది? దేహాన్ని మొత్తం జ్ఞాన నిమిత్తం వినియోగిస్తున్నారు పనిముట్టుగా. ఇప్పుడు శరీర అవసరాల కోసం వినియోగించేది సామాన్యంగా పనిచేస్తుంది అన్నమాట. ఇదేమో విశేషంగా ఉంటుంది. అది సామాన్య ధర్మంగా ప్రారంభం విడిచిపెట్టబడిన బాణంలాగా వచ్చేసింది కాబట్టి దాని పని అది జరుగుతూ ఉంటుంది. మిగిలిందంతా కూడా ఇటు జ్ఞానం వైపే పనిచేస్తుంది అన్నమాట. ఇట్లా పనిచేస్తే ఇట్లా మన స్వాత్మస్థితి వైపు ఉద్ధరించుకునే క్రమంలో మధ్యలో వచ్చేదన్నమాట దైవీ ప్రేమది. దైవీ ప్రేమ కూడా శాశ్వతమైంది కాదు. పరబ్రహ్మ స్థితిలో ఇది కూడా అనిత్యమే, కానీ ఇది రావాలి. ఇది రాకపోతే జడమైపోతారు. ఇది దైవీ ప్రేమ అనేది ఒక రకంగా భక్తి లాంటిది అనమాట. తన్మయత్వం వస్తుంది దైవీ ప్రేమ. మనసంతా శూన్యం అవ్వకుండా పూర్ణమవుతుంది దైవీ ప్రేమ వల్ల, లేకపోతే శూన్యం అయిపోతుంది. వీళ్ళందరూ ఆ మాతామృతానందమయ్యి వీళ్ళందరూ ఆ స్థితిలో ఉంటారన్నమాట. ప్రేమతత్వం. వాళ్ళు ఒక రకంగా ప్రజల్లో సామూహికంగా సమిష్టి కోసం వచ్చారు కాబట్టి వాళ్ళు సహజంగానే వాళ్ళ ప్రేమలో ఎంతమంది అయినా పడతారు అన్నమాట. వాళ్ళు అన్కండిషనల్ లవ్. మనం మన చుట్టుపక్కల వారితో అన్న వరకు మన ఇంట్లోనూ మన చుట్టుపక్కల వీళ్ళందరితోనూ ఆ స్థితిని కలిగి ఉండాలన్నమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు అది రావాలి అంటే వ్యతిరేకతలు ఉండకూడదు ఎవరి మీద, సానుకూలత ఉండాలి. వ్యతిరేకతలు ఉంటే మాత్రం అది అన్కండిషనల్ లవ్ రాదు. మన పట్ల వ్యతిరేకతగా ఉన్న వారి పట్ల కూడా మనం ప్రేమగా వ్యతిరేక స్పందనలు లేకుండా వాళ్ళకు అనుకూలంగా మనం చేసి పెట్టగలగాలన్నమాట. వాళ్ళకు అనుకూలంగా మనం మారగలగాలి. అప్పుడు అవతల వాళ్ళలో కూడా పరిణామం వస్తుంది. మీరు ఎక్కడ ఏం చేశారో విజయ్ గారు ఎక్కడ ఏం చేశారో ఒకసారి గుర్తు చేసుకోండి అందరూ. సెంటెన్స్ ఎండ్ అయింది కదా. మీరు మీ శత్రువులను కూడా ద్వేషించకూడదు. ఎవ్వరూ పూర్తిగా చెడ్డవాడు కాదు. పియానోలో ఒక స్వరం తప్పుగా పలుకుతూ ఉంటే పియానో మొత్తం పాడైందని మీరు భావిస్తారు. కానీ దానిలో ఒక్క మీటలో మాత్రమే దోషం ఉంది. అది సరిచేస్తే పియానో పూర్తిగా బాగున్నట్టు కనిపెడతారు. భగవంతుడు తన పిల్లలందరిలోనూ ఉన్నాడు. ఎవరినైనా ద్వేషించటం అంటే మీలోనూ ఇతరులలోనూ కూడా నిండి ఉన్న ఆయనను నిరాకరించడమే. ఈ భూమి దేవుడి ప్రయోగశాల. మానవ సహజమైన అనుభవాలు అనే అగ్నిలో కాలినప్పుడే మన చైతన్యం అనే కల్మషముతో కప్పబడి ఉన్న మన దివ్య అమరత్వం తిరిగి బయటపడుతుంది. అందరినీ ప్రేమించండి, మీ భావాలు అందరికీ ప్రకటించకండి, ఆందోళన చెందకుండా ఉండండి. అంటే మనకు అలవాటు అయిపోయిందనమాట. ఇది మంచి, ఇది చెడు,
వీటిల్లో ఇప్పుడు ఎక్కువ వరకు నేను తెచ్చింది చెప్ అందుకని గుర్తు చేస్తాను. అవునవును, అక్కడి నుంచే మొదలైంది మళ్ళీ ఆ వాక్యం. అక్కడి నుంచి మొదలైంది. అందుకే దైవీ ప్రేమ అనేది ఆ ఆ శత్రువును మిత్రుడుగా చూడగలిగినప్పుడే వస్తుంది అనమాట, ఇంక లేకపోతే రాదు. అభ్యాసం చేసుకోవాలి అప్పుడు. అది అభ్యాసం చేసుకుంటే ఎంత ఎంత బాగుంటుందో అప్పుడు మనం దాన్ని అధిగమిస్తున్నాం అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఆ తృప్తి, ఆ ప్రేమ తెలుస్తూ ఉంటుంది. ఇంకా చంద్రుడు నవ్వుతున్నాడు అన్నారు కదా, చంద్రమా మనసో జాత అంటారు కదా. చంద్రుడు అందరి మనసులకు అధిష్టాన దేవత. ఈ చంద్రుడి యొక్క స్పందనే ప్రతిస్పందనలుగా అందరిలోనూ సంకల్ప వికల్పాలు, ఆలోచనలు కలుగుతున్నాయి. కళలు, చంద్ర కళలన్నీ మనసు మీద ఉంటాయి. అమావాస్యకి పౌర్ణమికి చూడండి, చంద్రుడు కొంచెం మనసు డిప్రెషన్ మైండ్ ఉన్న వాళ్ళకు అప్పుడు ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. అంటే చంద్రుడి యొక్క ప్రభావం మన మీద ఉందని అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈ భావోద్వేగాలన్నీ కూడా తాను మారకుండా మారే వాటన్నిటిని చూస్తున్నాడంట చంద్రుడు. చంద్రుడేమో మారట్లేదు. చంద్రుడిలో భేదం లేదు, ఎందుకంటే భేదం అంతా కూడా మాయలో ఏర్పడింది. సూర్యకాంతి వల్ల చంద్రుడు పెరుగుతున్నట్లు తగ్గుతున్నట్లు కనిపిస్తున్నాడు, కానీ చంద్రుడు పెరుగుతున్నాడా తగ్గుతున్నాడా? సూర్యకాంతి వల్ల పరిభ్రమణంలో, చక్రభ్రమణంలో చంద్రుడు కొన్నాళ్ళు తరిగిపోయినట్లు, తర్వాత మళ్ళీ పూర్ణుడైనట్లు. అట్లు అంటే ఏంటి? అది నిజం కాదనమాట, కానీ మనకు నిజంగానే కనిపిస్తుంది, నిజంలానే. దాన్ని సరిగ్గా విచారణ చేసి చూస్తే చంద్రుడిలో ఏ మార్పు లేదు. చంద్రుడు తనకు తానుగానే ఉన్నాడు. ఇలా ఈ సృష్టిలోకి వచ్చినవన్నీ ఒకదానితో ఒకటి ఆ ఇంటరాక్ట్ అయినప్పుడు ఏర్పడిన స్థితులు అన్నమాట ఇవన్నీ. నిజానికి చంద్రుడు మారటంలా, చంద్రుడు మారుస్తానని సూర్యునికి ఏమీ సంబంధం, ఆయనకి ఏ సంబంధం లేదు. ఆయన కేవలం ప్రకాశ స్థానంలోనే ప్రకాశిస్తున్నాడు. ఆయన చుట్టూ తిరిగే వీటన్నిటి వల్ల ఈ భూమి పగలు రాత్రిగా తిరుగుతూ ఉన్నప్పుడు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది కాబట్టి ఇలా ఏర్పడుతున్నాయి. అలా చంద్రుడి మీద కూడా ఈ సూర్యకాంతి సూర్యుడి చుట్టూ పరిభ్రమించేటప్పుడు హెచ్చు తగ్గులుగా వస్తాం, రిఫ్లెక్షన్ అవుతుంది అన్నమాట. మళ్ళీ భూమి, చంద్రుడు, సూర్యుడు వీటన్నిటి వల్ల మనకు అలా కనిపిస్తుంది. భూమి తన పాటికి తాను తిరుగుతోంది, చంద్రుడు తిరుగుతున్నాడు, అందరి మీద ఆ సూర్యకాంతి ప్రకాశిస్తుంది, అన్నిటి మీద, అన్ని గ్రహాల మీద. ఒకదానికొకటి అడ్డం వచ్చినప్పుడు ఆ హెచ్చు తగ్గుల్లోనూ ఆ పరిభ్రమణంలోనూ చంద్రకాంతి సూర్యకాంతి చంద్రుని మీద కళలుగా కనిపిస్తాం. అటు 16 కళలు, ఇటు 16 కళలు. పౌర్ణమి, అమావాస్య, శుక్లపక్షం, కృష్ణపక్షం ఇవన్నీ ఏర్పడినాయి. తిథులు ఇవన్నీ ఏర్పడినాయి. అవన్నీ చంద్రుడు చేశాడా, సూర్యుడు చేశాడా? కానీ జరుగుతుందిగా. అదే జరుగుతున్నది మహానాటకం అంటే. అందుకే ఆత్మజ్ఞానంలో ఉన్న వాళ్ళందరూ ఏంటి ఇలా చేశారు అని అడిగితే, నేను చేశానా, అది జరిగింది అంటారు. అది జరగబడింది అంతే, దానికి ఎవరూ కారణం కాదు. అసలు కార్యకారణం అనేది లేదు. అలా చూస్తే మాయ, ఇకప్పుడు మాయలో అలా జరుగుతుంది. ఇప్పుడు ఈ చంద్రుడు తాను మారకుండానే ఉన్నాడు కాబట్టి ఈ మారే వాళ్ళందరి మనసులకు అధిష్టాన దేవతగా ఉండి వాటన్నిటిని అందరినీ చూసి, ఆ పుర్రెలను చూసి నవ్వుకుంటున్నాడు అంట. ఒకప్పుడు వాళ్ళు లేకపోతే ఉండలేను, వీళ్ళు లేకపోతే ఉండలేను అన్న ప్రేమను ప్రకటించుకున్నారు కదా అందరూ. అయితే ఆ ప్రేమ భావోద్వేగకరమైన ప్రేమ అన్నమాట.
నిజమైన ప్రేమ కాదు. భావోద్వేగాలతో కూడుకున్నది. అదే అదే సత్యం అనుకున్నారు కదా అప్పుడు. ఆ పుర్రెల వైపు నుంచి చూస్తే ఏమైంది? ఆ 2 తలకాయలు కబుర్లు ఆడుకున్నాయి కదా. నువ్వు లేకపోతే నేను ఉండలేను, నేను లేకపోతే నువ్వు ఉండలేము అని చెప్పుకున్న ఆ ప్రేమ, ఆ పుర్రెలను చూసి ఆ మనసు ఏమైపోయింది, ఆ వ్యవహారం ఏమైపోయింది అని చెప్పి చంద్రుడు నవ్వుకుంటున్నాడంట. అలాగే పంచభూతాలకు కూడా చెప్తారు ఇది. భూమి ఇంతవరకు నాది అనుకుంటున్నాడంట ఎవరికి వాళ్ళు, హద్దులు పెట్టుకుని. ఒకడు వెళ్ళిపోయి ఇంకొకడు కొనుక్కున్నాడు, అతను వచ్చి ఇది నాది అన్నాడు. ఇలా ఎంతోమంది మారిపోయారంట. రాజులు రాజ్యాలే అయిపోయినాయి, గతించిపోయినాయి. సామ్రాజ్యం, ఈ భూమంతా నాదే అని సామ్రాజ్యంగా చక్రవర్తిగా ప్రకటించుకున్నాడంట ఒక ఆయన లేడు. అప్పుడు భూదేవి అంటే ఎప్పటికప్పుడు ఇది నాది అని కొట్టుకునే వాళ్ళని చూసి ఎంతమందిని చూశాను అని నవ్వుకుంటుందంట భూదేవి. తను మారలేదు. ఎంతమంది నాదనుకుని వెళ్ళిపోయారు. కాలగర్భంగా కలిసిపోయారు. నాది అనుకున్న వాళ్ళు సామ్రాట్లే నిలబడ్డారు. అప్పుడు భూదేవి పక్కున నవ్విందంట, ఇంకొకడు వచ్చాడు నాది అనుకోవడానికి. అలా మనది ఎందుకు చెప్తున్నారంటే ఇదంతా మన ప్రేమలు ఇవన్నీ కూడా ఎంత నటనో చెప్తున్నారు. అనిత్యమే కానీ నటనగా చూడట్లేదుగా, అంతా నటనే. ఒకసారి ఆ ముసుగు తెర తొలగించామనుకోండి, తెర తొలగిస్తే ఎవరి ముసుగు వాళ్ళు కనుక తొలగించుకుంటే నిజం బయటకు వస్తుంది అన్నమాట. ఇదే త్రికరణ శుద్ధి లేకపోవటం అంటే. లోపల ఒకటి బయట ఒకటి. లోపలేమో వేరేగా ఉంటారు, బయటకు ఒక రకంగా ఉంటారు. అలా లేకుండా ఉండాలంటే దైవీ ప్రేమ వలన స్వచ్ఛత వస్తుందన్నమాట. ఇంక వాళ్ళు అలాగే ఉంటారు అమాయకంగా, ప్రేమగా. ఊరికే మోసం చేసేయచ్చు వాళ్ళు. అబద్ధాలు ఆడని వాళ్ళతో ఏది చెప్పినా వాళ్ళు నిజమే అనుకుంటారు. అబద్ధం చెప్తున్నారని అనుకోరు. తలుపుల్లో కూడా రాదు, ఎందుకంటే అబద్ధం అనే మాటను మర్చిపోయారు కదా. గుర్తురాదు, వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు అనేది గుర్తురాదు. అందుకే ఏమంటారు, నీవు ఆత్మస్వరూపుడు అయితే అందరిలోనూ నిన్నే దర్శించుకుంటావు అంటే ఆత్మగా ఉన్న వాళ్ళు అంత నిర్మలమైన హృదయంతో ఉంటారు. అందుకని వాళ్ళకి ఇంకా రెండవది కనిపించదు అన్నమాట. కనిపించినప్పుడు ఇంకా ఎవరి మీద ద్వేషం ఉంటుంది, ఎవరి మీద రాగం ఉంటుంది? అంతా తానుగానే ఉంటారు, మర్చిపోతారు రాగద్వేషాలు. అంటే సహజంగానే అవి వదిలేస్తాయి అన్నమాట వాళ్ళు. అవన్నీ మరుపుకెళ్ళిపోతాయి. సృష్టి అంతా కూడా త్రిగుణాత్మకమైనప్పుడు, త్రిగుణాత్మకమైన ప్రకృతి చైతన్యవంతం దేనివల్ల అయింది? భగవంతుని చైతన్యం వల్ల అయింది. మనం బ్రహ్మ చైతన్యం అంటాం, వీళ్ళు భగవత్ చైతన్యం అంటున్నారు. రెండు ఒకటి. సత్యమన్నా, బ్రహ్మమన్నా, ఆత్మన్నా అంతా కూడా భగవంతుడే. మార్పు చెందనిది ఏదైతే ఉందో అదంతా భగవంతుడే. మార్పు చెందేదంతా మాయా అని చెప్పారు. అయితే మాయకు ఆ శక్తి, ఆ సత్తా ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి నుంచే వచ్చింది. కాబట్టి మాయలో ఉన్న శక్తి కూడా భగవంతుడే, మాయలో ఉన్న చైతన్యం కూడా భగవంతుడే. అయితే వ్యవహారం భగవంతుడు కాదు, నామరూపాలు భగవంతుడు కాదు. ఆ వ్యవహారానికి కానీ, నామరూప ప్రపంచం యొక్క సుఖదుఖాలకు కానీ, లాభనష్టాలకు కానీ, ద్వంద్వాలకు కానీ భగవంతుడు సంబంధము కాదు. దీనికి భగవంతునికి ఏ సంబంధము లేదు. వ్యవహారం అంటే ఇంద్రియ వ్యవహారం ఏదైనా నామరూప ఇంద్రియాలు నామరూప వ్యవహారం అంతా కూడా భగవంతునికి ఏ సంబంధం లేదు. ఎందుకని?
ఇదంతా మారిపోయి మళ్ళీ తిరిగి ఎక్కడి నుంచి వచ్చిందో అందులోకి లయం అయిపోతుంది, తిరిగి వచ్చిన స్థానంలోకి చేరుతుంది, భగవంతునిలోకే లయం అవుతుంది. అందుకని భగవంతుని వైపు నుంచి భేదం లేదు కాబట్టి ఆయన ఏమనుకుంటాడు, ఆయనకే కనుక భాష వస్తే, భాష అంటే ఏంటంటే మనం మన నేనుని అటు అన్వయం చేసుకోవాలన్నమాట, అప్లై చేసుకోవాలి. ఎక్కడ చెప్తున్నారో దానికి అప్లై చేసుకోవాలి. తాడు పాము చెప్పారనుకోండి, ఈ నేను తాడు స్థానంలో పెడితే తీసుకెళ్ళి నేను తాడు అన్నామనుకోండి, తాడు దగ్గరికి వెళ్ళి నువ్వు పాము అయ్యావు, అంతమందిని భయపెట్టావు, బాధ పెట్టావు అన్నారనుకోండి, తాడేం చెప్తుంది, అసలు నేను ఎప్పుడు ఏది అవ్వలేదు అంటుంది. నేను పాము ఎప్పుడయ్యాను అంటుందన్నమాట. అంటే పాము జ్ఞానం లేదు తాడికి తాడు జ్ఞానమే ఉంది, ఎప్పుడు అవ్వలేదుగా. అలాగే భగవంతుడు కూడా నామరూపాలు ఆపాదిస్తే ఆయన కూడా అదే సమాధానం చెప్తాడు. ఆయనకు మాటలు వస్తాయి, నేను ఎప్పుడయ్యాను నామరూపాలు, నీకు అలా తోచింది అంటే నామరూప జగత్ అంతా కూడా ఊహాకల్పితం కాబట్టి అది ఒక కల్పన, సత్యం కాదు, అది నిజం కాదు కదా. చూచేవాడికి అలా కనిపిస్తుంది. మనసు ఊహించింది, ఒక దేహాన్ని కల్పించింది, ఆ దేహంతో అనేక రకాలైన పాత్ర పోషణ చేయించింది, మళ్ళీ ఆ పాత్ర పోషణ చాలించింది, అప్పుడు ఆ మనసు లేదు, ఆ శరీరం లేదు. మరి భగవంతుడు దాన్ని ఎందుకు ఒప్పుకుంటాడు? ఒక బుడగ పుట్టింది, మళ్ళీ తనలోనే లయమైంది. ఇలా చాలా బుడగలు పుడతనే తనలో లయమవుతుంది. అప్పుడు బుడగ తానే లయమయ్యేది తనలోకి. ఇంక రెండోది ఎక్కడుంది? సముద్రానికి నువ్వు బుడగవి, నువ్వు తొప్పరవి అని చెప్తే ఏమంటుంది సముద్రం? అంతా నేనే అంటుంది. అందుకని భగవంతుని వైపు నుంచి ఏ భేదము లేదు. అయితే వ్యక్తం, లేకపోతే అవ్యక్తం. వ్యక్తంగా ఉన్నప్పుడు ఆయన చైతన్యమే, అవ్యక్తంలో ఉన్నప్పుడు ఆయనలోనే. ఏది మారుతుంది? నామరూపాలు మారుతున్నాయి కానీ చైతన్యానికి మార్పు ఉందా? అలా చైతన్యం తాడు వైపు నుంచి చూస్తే తాడు ఎప్పుడు పాము ఎలా అవ్వలేదో, భగవంతుని వైపు నుంచి చూస్తే ఈ నామరూప జగత్ అంతా కూడా తానే. అంటే రెండు దృష్టిలు ఉంటాయన్నమాట, అయితే మిథ్య లేకపోతే తాను. రెండు దృష్టిలు ఎందుకు చెప్తున్నారు? అవ్యవహార స్థితిలో ఉండి చూస్తే ఏమీ పట్టదు, మిథ్య. ఇంకా అక్కడేం లేదు, అదంతా లేనిది, ఒత్తదిలాగా బయలయ్యి ఉంటారనమాట, మిథ్యగా ఉంటారు. వ్యవహారంలోకి వచ్చి చూస్తే అంతా తానుగా ఉంటారు. మరి అక్కడున్న చైతన్యం తానే కాబట్టి ఇప్పుడు ఆ బ్రహ్మ చైతన్యంతోనే ఈ జడమైన ప్రకృతి అంతా కూడా చైతన్యవంతమైంది కాబట్టి ప్రకృతి అంటే త్రిగుణాత్మకము. త్రిగుణాత్మకములో జ్ఞాని ఉంటాడు, అజ్ఞాని ఉంటాడు, ఒక మేధావి ఉంటాడు, ఒక మూర్ఖుడు ఉంటాడు. ఉన్నతమైనది ఉంటుంది, అత్యున్నతమైనవి ఉన్నాయి, పూర్తిగా అధోగతిలో ఉన్నాయి కూడా ఉన్నాయి. ఇలా చూస్తే సృష్టి అంతా కూడా జ్ఞానాజ్ఞానాలు ద్వంద్వాలతో ఉన్నదన్నమాట. ఇప్పుడు సృష్టి అంతా తానే అన్నప్పుడు దేనిని ద్వేషిస్తాడు? తనను తాను ద్వేషించుకో. తల్లి తన పిల్లల్లో ఎవరినన్నా ద్వేషిస్తుందా? అలా బ్రహ్మభావనతో బ్రహ్మనిష్ఠుడైన వారు ఆ స్థితిలో ఉంటారన్నమాట. అది వారి నుండి వ్యక్తమయ్యే దైవీ ప్రేమ. ఇంకా వాళ్ళకి దేనిని చూసినా మనకులాగా మానసిక ప్రపంచం ఉండదు, వాళ్ళు మానసిక ప్రపంచం అంతరించిపోయింది. ఆ దివ్యత్వము, ఆ ప్రకృతి వాళ్ళందరికీ కూడా ఆకర్షింపబడుతుంది, ఆ దైవీ ప్రేమ, దివ్యత్వం. ఆత్మస్థితి అన్నా దైవీ ప్రేమ అన్నా ఒకటే. దైవం వేరు, నేను వేరు అన్నప్పుడేమో అది పరబ్రహ్మస్థితిని
తెలిసి ఉండి పరమాత్మగా ఉన్నవారు ఇప్పుడు దైవాన్ని పరబ్రహ్మగా పెట్టుకుంటారు. అర్థమవుతుందా? పరబ్రహ్మ స్థితిని దివ్యత్వంతో పెట్టుకుని ఈ పరమాత్మ స్థితిలో వ్యక్తం చేస్తూ ఉంటారన్నమాట. పరబ్రహ్మ తానుగా ఉంది. పరబ్రహ్మ దగ్గర దైవీ ప్రేమ లేదు, అక్కడ ఉంటే ఏ ప్రేమ లేదు, అవ్యవహారి. జీవేశ్వర జగత్తులు మూడు కూడా పరబ్రహ్మ స్థానమందు లయం, అక్కడ అవ్యవహారిగా ఉన్నాడు, అవ్యక్తం, అవ్యక్తంగా తనకు తానుగా ఉన్నాడు, అంతే కదా. వ్యవహరించేటప్పుడు పరమాత్మగా దైవీ ప్రేమలో ఉన్నాడు, శుద్ధ సత్వం. అక్కడ మాయ కూడా లేదుగా, అంతా తానుగా ఉన్నాడు అన్నమాట. అంతా తానుగా. ఇంకా మాయ అని అనడు, ఎందుకంటే మాయ నిజంగా ఉంటే కదా అక్కడ ఏది సత్యంగా జరుగుతుంది, కానీ జరుగుతోంది కాబట్టి పిల్లలాటలాగా ఉంటాడు అన్నమాట. ఇప్పుడు సత్యం అనుకున్న వాళ్ళకేమో సత్యంలాగా తోస్తుంది, జ్ఞానం తెలిసిన వాళ్ళకేమో అది చెప్పారు కదా, అదే ఎగ్జాంపుల్ కదా. డే నైట్ కూడా ఎగ్జాంపుల్. సూర్యుడు నిజంగా డే నైట్ లేదు, పైనుంచి చూస్తే ఏమీ లేదు, కింద నుంచి వచ్చిన వాళ్ళకి అన్నీ ఉన్నాయి. పర్వాలేదు, చెప్పాలి. అదే ఇందాక ఉదాహరణగా వచ్చింది కదా, అంటే అది ఉదాహరణ. అప్లై చేసుకున్నప్పుడు వీటన్నిటిని అధిగమించిన స్థితిలో ఒకప్పటి తన అనుభవాలను మళ్ళీ తిరిగి, అందుకే ఒకసారి పైకి ఎక్కాక మళ్ళీ కిందకి దిగాలంటారు అనమాట. మళ్ళీ తిరిగి మనోబుద్ధుల్లోకి వచ్చినప్పుడు సాపేక్షంగా నిర్ణయించుకుంటాడు. అంతకు పూర్వం తన మనస్థితి, ఇప్పుడున్న మానసిక స్థితి గుర్తిస్తాడు. అప్పుడు అంతకు పూర్వం ఏదో ఉన్నదనుకున్నాడు, అంతా కూడా ఇప్పుడు అధిగమిస్తే లేదుగా. శత్రువు మీద శత్రుభావన ఉంది, ఇప్పుడు లేదుగా. అంటే అలా గుర్తిస్తాడు. అంతకుముందు ప్రతిదానికి కదిలిపోయే మనస్తత్వం ఇప్పుడు స్ట్రాంగ్గా అయింది కదా. కదలికలన్నీ కూడా ఆత్మకు సంబంధించినవా, గుణాలకు సంబంధించినవా? మరి గుణాల నుండే, ప్రకృతి నుండే ఈ సృష్టి అంతా వచ్చింది కాబట్టి శరీర సంబంధమైనది, జగత్ సంబంధమైనది, ఇవన్నీ కూడా ప్రకృతి. అప్పుడు అందుకని ఇక్కడ భేదం లేదు. అంటే ఏంటంటే వ్యవహరించేటప్పుడు తానే ఉన్నాడు, అవ్యవహార స్థితిలో తానే ఉన్నాడు. తానెప్పుడు ఏ కదలికలు లేని పరబ్రహ్మ స్థితి గురించి చెప్తున్నాము. ఇప్పుడు చెప్పుకున్నాం అనుకోండి, వ్యవహార కాలంలో పరబ్రహ్మ స్థితిని ఎలా పెట్టుకోవాలి? మరి వ్యవహారం చేస్తున్నాం కదా, పరబ్రహ్మమేమో సత్తు, కదలటం లేదు. మరి ఇక్కడ ఎలా చేయాలి వ్యవహారం? శుద్ధ సత్వం, శుద్ధ సత్వంతో చేయాలి. శుద్ధ సత్వం అంటే అప్పుడు శుద్ధ సత్వమే దైవీ ప్రేమ. శుద్ధ సత్వమే దైవీ ప్రేమ, దివ్యత్వం. అలా వ్యవహరించి వెళ్ళిపోతారనమాట కారణజన్ములందరూ. అందరూ ఆకర్షింపబడతారు ఆ ప్రేమకి. అంటే ఒక అయస్కాంతం అన్నమాట. ఇంకది దాన్ని గుర్తించగలిగిన వాళ్ళందరూ ఆకర్షింపబడతారు. మనం ఒకళ్ళని గట్టిగా ప్రేమించినా ఒకళ్ళు మనల్ని గట్టిగా ప్రేమించలేరు. మన ప్రేమలు అవన్నమాట, ముసుగులు. మన ప్రేమలన్నీ ముసుగేసుకున్న ప్రేమలు. ఆ ముసుగు తీసేస్తే అక్కడే ఒక్కసారి వాళ్ళల్లో ఉన్నది వీళ్ళల్లో ఉన్నది తీసేసి చూస్తే అక్కడే ఉండదు, టొల్లే. ఇది కూడా చూడండి, మిథ్య అయింది ఆఖరికి. అందుకే ఉదాహరణ అంటే యాజ్ఞవల్కుడు కథ చెప్తా ఇప్పుడు మీకు, నేను గుర్తుండే ఉంటుంది.
మన ప్రేమలో ఎలాంటి ప్రేమలో ఆయన నిర్ణయించి చెప్పాడు అనమాట. ఎటువంటి ప్రేమలో అంటే స్వార్థపూరితమైన ప్రేమ. ఆఖరకు జ్ఞానం కావాలి అనేది కూడా స్వార్థమే అవుతుంది. దాన్ని ఆధారం చేసుకుని అన్నింటినీ వదిలేస్తాం కదా. మరి వదిలేయటంలో వ్యతిరేకత ఉందిగా. అయితే సహజంగా ఉండటమే ఉన్నతమైనది అన్నమాట. సహజ స్థితి. అక్కడ సాధనలన్నీ అయిపోయినాయి, ఊడిగిపోయినాయి అన్నమాట. అప్పుడు సహజ స్థితిలో సాధన చేసే అంతవరకు మనకు ఇంకా అదే అందలేదు అనే భావనలో ఉన్నాం. అది పూర్తి అయిపోయింది అనుకోండి, ఇంకా సాధన ఆగిపోతుంది. సహజంగా ఉంటాం. సహజ స్థితి వచ్చే వరకే సాధన. దైవీ ప్రేమ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఏమేమి? శత్రువుని మిత్రుడిగా చూడగలగాలి. ఎందుకు ద్వేషించకూడదు అంటే జ్ఞానం తెలిస్తే తేలిక అనమాట. ఎందుకు ద్వేషించకూడదు అంటే అంతా తానే కాబట్టి. సాంఖ్య విచారణ అందుకు కావాలి. ఒకసారి ఆ పటం గుర్తు తెచ్చుకుంటే అంతా బ్రహ్మమేగా. అంతా బ్రహ్మమైన అదే చెప్పింది. ఒక్క శృతి అంటే తమో గుణం, రజోగుణం, సత్వగుణంలో సత్వగుణం ఇబ్బంది పెట్టదు, రజోగుణం సహాయకారిగా పనిచేస్తుంది. కానీ రజోగుణం వల్ల కూడా బాధలు ఉంటాయి. తమో గుణం పూర్తిగా మూర్ఖత్వంతో ఉంటుంది. అలానే ఇప్పుడు మీలోనూ ఆ త్రిగుణాత్మకమైన ప్రకృతి ఉంది. ఈ ఉపాధిలోనూ ఉంది. సకల జీవోపాధులలోనూ ఆ త్రిగుణాత్మకమైన ప్రకృతి పనిచేస్తుంది. అలా అని అన్నిటిలోనూ అందరూ చెడ్డవాళ్ళు అంటాకి లేదు. 3 గుణాలు ఉన్నాయి కదా. అంటే ఎప్పుడు ఏ సంస్కారం పనిచేస్తే ఆ సంస్కారంతో వ్యవహరిస్తున్నారు. ఇద్దరిలోనూ అనుకూల సంస్కారాలు పనిచేసినప్పుడు ఏం చేస్తున్నారు? అనుకూలంగా ప్రతిస్పందిస్తారు. ఇద్దరిలోనూ ఒకే విషయం మీద అభిప్రాయ భేదం వచ్చింది. ఒక విషయమేమో కలిసిపోయింది, సరిపోయింది, ఇద్దరికి ఘర్షణ రాల, అనుకూలంగా. ఒక విషయంలోకి వచ్చేసి అంటే అక్కడ సత్వగుణం నడిచిందనమాట, అనుకూలం. ఒక విషయంలో అభిప్రాయ భేదం వచ్చింది. నేను చెప్పింది రైట్, నేను చెప్పింది రైట్. అప్పుడేమైంది? ఘర్షణ వచ్చింది. అదే ఇద్దరు కదా, అంతకుముందు సాత్విక స్థితిలో ఉన్నారుగా. ఈ ఇద్దరే మళ్ళీ ఇప్పుడు ఎందుకు కొట్టుకుంటున్నారు అంటే ఆ సంస్కారాలను బట్టి ఆ గుణాలు నిరంతరం మారిపోతూ ఉంటాయి. పరిణామం చెందుతుంది కదా మాయ ప్రకృతి. తమో గుణం వాళ్ళు రజోగుణంలోకి వస్తారు, రజోగుణం వాళ్ళు సత్వగుణంలోకి వస్తారు. సత్వగుణం జ్ఞాన మార్గంలోకి వస్తుంది. జ్ఞానం వైపు నుంచి చూస్తే ఆధార స్థానంలో ఉంటే 3 గుణాలకు ఆధారమైన బ్రహ్మచైతన్యమే తానన్నాడుకేమో ఇంకా భేదం లేదు. అభేదం తన సృష్టే కదా, తనను తాను ఏమి నిందించుకుంటాడు? అభేదం. అందుకని పరబ్రహ్మ స్థితిని అడ్డు పెట్టుకుని పరమాత్మగా వ్యవహరిస్తారనమాట ఈ దివ్య పురుషులందరూ. అనుభవం పరబ్రహ్మముగా ఉంటుంది, వ్యవహారం పరమాత్మగా ఉంటుంది. ఇప్పుడు చేసి చేయని వాళ్ళుగా అనేసరికి ఏమవుతుంది? కృష్ణ పరమాత్మ ఎలా చేశారు? మాయను మాయతోనే జయించారు, మాయావి అని పేరు పెట్టారు. ఎందుకంటే ఆయన వినియోగించుకున్నాడు పనిముట్టుగా. మాయనే పనిముట్టుగా వినియోగించుకున్నాడు ఆయన. అబద్ధం చెప్పించాడంటారు. ఇవన్నీ ఎందుకు చేయించాడు? అవతారులకు ఆ రైట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే తన సృష్టిని తానే బాగు చేసుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, కొంతమంది పిల్లలు మాట వినకపోతే తల్లి దండిస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళు వచ్చి ఏం చేస్తారు? పక్కకు లాక్కెళ్ళిపోతారు. వీళ్ళని తిడుతూ పిల్లల్ని నాకు కొట్టి చంపేస్తారా అంటే తీసుకెళ్ళిపోతారు. అప్పుడు ఈ పిల్లల పరిణామం ఆగిపోవట్లా. తల్లి ఎందుకు దండిస్తుంది? ప్రేమ లేక. వాళ్ళ మీద ప్రేమ లేక దండిస్తుందా? ప్రేమతో దండిస్తుంది. ప్రేమతో దండిస్తుంది. వాళ్ళ మేలు కోరి దండిస్తుంది. మేలు కోరి దండిస్తుంది అన్నమాట.
అలా సృష్టిలో కూడా ఈ గుణాల యొక్క భేదాలన్నీ కూడా భగవంతునిలో చేరడానికి ఒకరి నుండి ఒకళ్ళు పాఠాలు నేర్చుకోవటం అన్నమాట ఇదంతా. భగవంతుడు కష్టాలు పెట్టారు అంటే భగవంతుడు కష్టాలు పెట్టల, ప్రేమతో దండిస్తున్నాడు ఆయన. భగవంతుడు కష్టాలు పెట్టడం అంటే ప్రేమతో దండించటమే, మేలుకొల్పడం. అందుకని ప్రపంచం వైపు నుంచి చూస్తే, సృష్టి వైపు నుంచి చూస్తే ఆ దైవీ ప్రేమ అకారణ ప్రేమ ఉందన్నమాట. సూర్యుడు తన నుండి వచ్చిన నవగ్రహాలన్నిటినీ తన పరిధిలోనే తిప్పుకుంటాడు. ప్రేమ, ఆకర్షణ. సృష్టిలోకి వెళ్తే దైవీ ప్రేమ అంటే గురుత్వాకర్షణే దైవీ ప్రేమ. అన్నీ ఒకదాన్ని ఒకటి అనుసరించి తిరుగుతాయి ఆర్బిట్లో. ఏది ఆ మార్గాన్ని తప్పిపోదు. సృష్టిలోనే ఉందన్నమాట దైవీ ప్రేమ. అది మన వరకు ఉన్నప్పుడు వ్యక్తమైంది ఇట్లా. ఇంకొంచెం మాలిన్యమై రాగద్వేషాలు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ దాన్ని ఉద్ధరించుకోవాలి. రాగద్వేషాల స్థానంలో నుంచి దివ్య ప్రేమలోకి వెళ్ళాలి. దివ్య ప్రేమ నుండి సమస్త సృష్టి అనంతంతో ఏకత్వం అన్నమాట. ఇదేగా మన పుస్తకం పేరు. ఇప్పుడు మనం చదువుకునే దివ్య ప్రణయం. అనంతునితో ఏకత్వం. దివ్య ప్రణయం ఇదే అది అవుతుందన్నమాట. ఇక్కడ సాధిస్తే ఇది దైవీ ప్రేమ అవుతుంది. దైవీ ప్రేమే అనంతంగా ప్రతి విశ్వశక్తి అన్నిటినీ తన యందు అలా పట్టి ఉంచిందనమాట. తల్లి బిడ్డలను కనుక తన నుండి పోకుండా ఉండాలని ఎలా కాపాడుకుంటుందో ఆ సంకల్పంతో విశ్వశక్తి అంతా కూడా ఈ జగత్తునంతటిని తన యందు పట్టి ఉంచింది. ఆ దైవీ ప్రేమలోకి వెళ్తాం ఇక్కడ దీన్ని సాధిస్తే. చదవండి. ఇక్కడ ఎన్ని భేదాలు ఉన్నాయి? మత భేదాలు ఉన్నాయి, వర్ణ భేదాలు ఉన్నాయి, నామ భేదాలు ఉన్నాయి, రూప భేదాలు ఉన్నాయి. అన్ని దాటాలి. ఈ ఒక్కటి దైవీ ప్రేమ అంటే వర్ణాశ్రమ ధర్మాలు ఇవన్నిటినీ కూడా గుర్తించకూడదు ఎక్కడ. ఆ గుర్తులు పోవాలి. మంచి చెడు గుర్తులు పోవాలి. దీనికి అనంతమైన జ్ఞానం కావాలన్నమాట. అప్పుడు అప్లికేషన్ కావాలి. అప్పటికప్పుడు వచ్చేది అప్లై చేసుకుంటూ ఉంటే వస్తుంది సాధన. మీ కష్టాలను ఈశ్వరుడికి సమర్పించండి. మీరు ఆందోళనగా ఉన్నారు అంటే అది మీకు మీరే ఏర్పాటు చేసుకున్న అంత్యక్రియ లాంటిది. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇందాక ఏం చెప్పుకున్నాం? అది ప్రేమతో దండించటం అని చెప్పుకున్నాం. కష్టాలంటే కష్టాలు అంటే ప్రేమతో దండించడం అన్నమాట. ఎప్పటికైనా ఈ నటనలో నుంచి బయటపడతామని. అది ఆయన ప్రేమ, అంతేగాని అది ద్వేషం కాదు. మీ చింతలు మిమ్మల్ని సజీవ సమాధి చేయడం మీరు కోరుకోరు. వాటితో బాధపడుతూ ప్రతిరోజు ఎందుకు మరణించాలి? మీరు దారిద్ర్యము, దుఃఖము, అనారోగ్యము మొదలైన ఎన్ని బాధలు పడుతున్నా ఈ భూమి మీద వేరొకరు మీకన్నా 100 రెట్లు ఎక్కువ బాధపడుతున్నారని గుర్తుంచుకోండి. మీరు చాలా దురదృష్టవంతులమని అనుకోవచ్చు. ఎందుకంటే దానివల్ల మీకు మీరే ఓటమిని కలిగించుకుని మీకు సదా సహాయం చేయడానికి ఎదురు చూస్తున్న సర్వశక్తివంతమైన భగవత్ ప్రకాశాన్ని నిరోధిస్తారు. చిన్న గీత పెద్ద గీత అన్నమాట. మనకు వచ్చిన దాన్ని ప్రకృతిలో ప్రపంచం వైపు నుంచి చూడాలి. అలా చూపించాడు. శ్రీ మంజునాథలో ఒక బిడ్డ చనిపోతే ఆ భార్య దుఃఖిస్తుంటే ఏం చెప్పాడు ఆయన? అందరి ఇళ్ళకి వెళ్ళి మరణం లేని ఇంట్లో నుంచి ఒక గుప్పుడు ఆవాలు తెమ్మన్నాడు. అందరి ఇళ్ళకి తిరుగుతున్నాడు. ఆవాలు ఇస్తారు. వాళ్ళు తీసుకోబోతూ ఒక ప్రశ్న అడగమన్నాడు, మీ ఇంట్లో అసలు ఎవరు మరణించలేదా అని. మరణించారు అంటే తీసుకోవద్దని చెప్పాడు అనమాట. మరణం లేని ఇంట్లో నుంచి తేవాలి ఆవాలు.
అందరూ చెప్పారు, ఎవరో ఒకరు, మా తాత పోయాడనో, తండ్రి పోయాడనో, అక్క పోయిందనో, చెల్లి పోయిందనో, బిడ్డ పోయిందనో, ఇలా మరణం లేని ఇల్లు లేదనమాట అసలు. అప్పుడేమైంది, ఆమె దుఃఖం, మరణం అనేది సహజం అని తెలిసిందనమాట. మరణం అనేది శరీరంగా ఏ ఉపాధి తప్పించుకోలేదు, ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనుక అంతే అని తెలిసాక ఆవిడ దుఃఖం తగ్గిపోయింది. మనకు చూడండి, ఏదన్నా క్యాన్సర్ వచ్చిందనుకోండి, హాస్పిటల్కి వెళ్తే అందరూ క్యాన్సర్ పేషెంట్లే ఉంటారు అక్కడ. అదే సమాజంలోకి వచ్చి చూస్తే తనొక్కడే క్యాన్సర్ పేషెంట్, మిగిలిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు అనిపిస్తుంది. అందరూ బాగానే ఉన్నారు, నాకే వచ్చింది అని ఇక్కడ దుఃఖపడిపోతాడు. అదే హాస్పిటల్కి వెళ్తే తనలాంటి వాళ్ళందరినీ చూస్తే వాళ్ళందరికంటే ఇంకా తనది తక్కువే అనుకుంటాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకు, చెప్పండి, పోల్చుకోకూడదు, కంపేర్ చేసుకోకూడదు. అదే ఇక్కడ చెప్పారుగా, భూమి మీద వేరొకరు మీకన్నా 100 రెట్లు ఎక్కువ బాధపడుతున్నారని గుర్తించారు. మీరు చాలా దురదృష్టవంతులు అని ఎప్పుడు అనుకోవద్దు అని చెప్పారు. దానివల్ల దానికి మీకు మీరే ఓటమిని కలిగించుకుని మీకు సదా సహాయం చేయడానికి ఏదో చూస్తున్నా సర్వశక్తివంతమైన భగవత్ ప్రకాశాన్ని నిరోధిస్తున్నారు. ఎందుకంటే మన ఒక్కళ్ళకి ఈ కష్టం వచ్చింది అనుకుంటాం అన్నమాట సమాజంలో ఉన్నప్పుడు. ఒక్కసారి అది సమాజంలోకి విస్తరించి చూస్తే సమాజం అంతా ఇందాక చెప్పినట్లు ఆ అమ్మాయికి మరణం లేని వాళ్ళు ఇల్లే లేదన్నట్లు అందరికీ ఏదో ఒకటి ఉంటుంది, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఉంటుంది. అప్పుడు పోల్చుకోకుండా చూస్తాడనమాట, తనకు పోల్చుకోకుండా అనుకోకుండా చూస్తాడు. చూస్తే అక్కడ పెద్ద కష్టాలు చిన్న కష్టాలు అనేకంగా అనిపిస్తూ ఉంటాయి. చిన్నగైతే పెద్దగైతే. అందుకే అవును కదా మరి, ఇంతకంటే కష్టాలు చూస్తాడన్నమాట. అప్పుడు తనది చిన్నదైపోతుంది. అలా చూడకుండా తన వైపే చూసుకుంటున్నాడు. నాకే ఈ కష్టం వచ్చింది అనుకుంటున్నాడు ఎంతసేపు. అందరూ బాగానే ఉన్నారు, నాకే ఈ కష్టం వచ్చింది అనుకుంటున్నాడు. అనుకున్నప్పుడు ఇది పెద్దది అయిపోయింది అనమాట. ఇంకా అదే ప్రపంచంలో చూస్తే అందుకే సమిష్టిలో ఉండాలన్నమాట. రజోగుణమే సహాయకారి అంటారు. అందుకని తమో గుణం కదలదు, ఎవరితో సంబంధం పెట్టుకోదు. రజోగుణం ప్రపంచంలో తిరుగుతుంది కాబట్టి కష్ట నష్టాలన్నీ తెలుస్తాయి, డక్కా ముక్కేలు తిని ఉంటుందన్నమాట. డక్కా ముక్కేలు తిని విరమించుకోవటానికి సిద్ధమై ఉంటుంది సత్వగుణంలోకి. క్షీణించిన రజోగుణం అంటారు దాన్ని. అంటే పూర్తిగా రజోగుణం కాదు, పూర్తిగా సత్వగుణం కాదు, మధ్యస్థంగా. అలా ఉన్నప్పుడు విచారణ వేగవంతంగా జరుగుతుంది, తొందరగా పరిణామం వస్తుంది. చదవండి. యూరోప్లోని ప్రజల జీవితాలలో అప్పుడు 2వ ప్రపంచ యుద్ధం, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏమి జరుగుతుందో ఒక్కసారి ఆలోచించి అప్పుడు వారికన్నా మీరు ఎంత అదృష్టవంతులో గుర్తించగలరు. ఈ యుద్ధం చూసారా, కంపారిజన్ చెప్పారు. ఎక్కడ పోల్చుకోవాలి, ఎక్కడ పోల్చుకోకూడదు, కంపేర్ చేసుకునేటప్పుడు దేంతో పోల్చుకోవాలి, దేంతో పోల్చుకోకూడదు అనేది చెప్తున్నారు. ఇది ఎంత మాత్రమూ సమర్థనీయం కాదు. ఇదే పురోగతి, ఇదే నా నాగరికత. మాతృదినోత్సవము సజీవం మేరకు మానవ జాతి అంతటి పట్ల తమ మాతృ హృదయానికి ఉండవలసిన దివ్య ప్రేమను గుర్తు చేయాలి. యుద్ధ భూమిలో ఉన్న యువకుల పట్ల నాకు జాలి కలిగింది. యుద్ధంలో ఒక వ్యక్తి మరణిస్తే కనీసం అతడికి ఈ దుఃఖమయ ప్రపంచం నుండి విముక్తి లభిస్తుంది. కానీ వికలమైన శరీరంతో జీవితాంతం బతకవలసి రావటం ఎంత ఘోరమైనది. ఘోరమైన యుద్ధములో ఒక చెయ్యి కాలు తెగిపోయినప్పుడు అంగ విహీనమైన ఆ దేహంలో మనస్సు ఇంకా ఉండాలనే
కోరిక ఉండదు. నా ధ్యానంలో అనేక ఆత్మలు బాధతో మూలగడం నేను చూస్తున్నాను. వాటిలో కొన్ని యుద్ధరంగంలో తమ శరీరాలు విచ్ఛిత్తి చెందిన వారివి కాగా, మరికొన్ని ఆసుపత్రుల్లో క్యాన్సర్ తో బాధపడుతూ ఇక కొద్ది రోజులే ఆయుష్ ఉన్నవారు. ఈ ప్రపంచము ఎంత విషాదకరమైనది. ఇది చాలా అనిశ్చితి కలిగి ఉన్న చోటు. కానీ మీకు ఏమి సంభవించినప్పటికీ భగవంతుని పాదాలపై పడి ఆయన కృపను కోరినప్పుడు ఆయన మిమ్మల్ని లేవదీసి జీవితం ఒక కళ మాత్రమేనని మీకు చూపుతాడు. నేను ఈ సత్యాన్ని దర్శించాను. జ్ఞానం అన్నమాట. జగత్ బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. జ్ఞానం రావటం అంటే ఇదంతా మిథ్య అనే జ్ఞానం రావటం. సత్యమైనది ఎప్పుడూ మారటం లేదు, మారేదంతా కూడా మిథ్య. సుఖ దుఃఖాలన్నీ మిథ్యలోనే, రాగద్వేషాలన్నీ మిథ్యలోనే, జనన మరణాలన్నీ మిథ్యలోనే, మాయలోనే అని ఈ జ్ఞానాన్ని కలుగజేస్తాడు. ఎప్పుడు తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుణ్ణి తప్ప ఇంకా వేరే అన్యాన్ని గుర్తించకుండా ఆర్తితో ఆ భగవంతుడినే వేడుకున్నప్పుడు ఇదంతా మిథ్య అని, ఈ మిథ్యా కళ లాంటిది అని ఆ జ్ఞానాన్ని కలిగింపజేస్తారు. గురువుని అందిస్తారన్నమాట. గురువు ద్వారా విచారణతో సత్యాసత్యాలను తెలుసుకుంటాడు. సత్యమేది, అసత్యమేది. ఇప్పుడు చెప్పండి, దైవీ ప్రేమ తర్వాత చెప్పారు జ్ఞానం. చూడండి ఇప్పుడు అదే అని చెప్తూ ఈ జీవితం ఒక కళ మాత్రమేనని మీకు చూపుతాడు. ఇక్కడ చెప్తున్నారు అసలు ఈ తేరాట అసలు ఇక్కడ ఉందన్నమాట. హృదయం, నేను ఈ సత్యాన్ని దర్శించాను. నేను నా మనస్సును కూటస్థంలో నిలిపినప్పుడు నాకు ఈ శరీరం యొక్క అనుభూతి ఉండదు. మనస్సును శరీరం నుండి వేరు చేసి భగవంతుడి శాంతిలోను ఆనందంలోను స్థిరంగా నిలిపినప్పుడు ఇంద్రియ అనుభవాలు గాని మానసిక వేదన గాని మీపై ఏ ప్రభావాన్ని చూపలేదు. అంటే ఇప్పుడు శరీరానికి వేరయ్యి ఎప్పుడు వేరయ్యాడు? ఇదంతా మిథ్య అని తెలిసినప్పుడు. ఆ క్రమము తెలిస్తే మనకు తెలుస్తుంది అనమాట. దైవీ ప్రేమ అంతా కూడా మధ్యలో వచ్చేది ఈశ్వరతత్వం. ఈశ్వరుడికి ఇప్పుడు జ్ఞానం అన్నమాట మళ్ళీ. ఎందుకంటే ఈశ్వరతత్వంలో ఉన్న వాళ్ళకి వేదనలు ఎక్కువగా ఉంటాయి. చెప్పారు కదా ఆయన, అవన్నీ చూసి వస్తాను నేను అని, అక్షతగాత్రుల్ని, కాలు విరిగిపోయిన వాళ్ళను, మరి అవన్నీ తానైపోతారు అక్కడ. అవన్నీ తానైపోయినప్పుడు ఆ బాధ అంతా, వాళ్ళ బాధ అంతా వీళ్ళు అనుభవిస్తారు, అనుభూతి చెందుతారు. ఎందుకంటే వాళ్ళలో ప్రవేశిస్తారు కదా వ్యాపకత్వంతో. అవన్నీ వీళ్ళకి అది తట్టుకోలేని శ్రమలుగా అవుతాయి అన్నమాట వీళ్ళకి. దాని నుండి వేరుపడటానికి విలవెల్లాడతారు. అప్పుడు ఈ జ్ఞానం అనే దాంతో ఈ జగత్తంతా మిథ్య అన్నప్పుడు నామరూపాలకు సంబంధించిన వ్యవహార జ్ఞానం అదంతా. అప్పుడు రాగద్వేషాలు అన్నీ, ప్రేమ, అసూయ, మొత్తం అన్నీ కూడా భావోద్వేగాలు అన్నీ కూడా జగత్తుకు సంబంధించినవి అయిపోతాయి, మిథ్యకు సంబంధించినవి. ఆ నామము ఆ రూపము కనిపించినంతసేపే ఆ వ్యవహారం. ఆ నామరూపాలు ఎగిరిపోయినాయి, దాంతోపాటే వాళ్ళ వ్యవహారం కూడా వెళ్ళిపోయింది. ఎప్పుడు నిలుపుతాడు? అప్పుడు ఈ మిథ్యా జ్ఞానం వచ్చినప్పుడు. ఇదంతా మిథ్య, కళ, ఇదంతా కళ, మనసు యొక్క స్వప్నము అని దర్శించినప్పుడు అప్పుడు కూటస్థ స్థితిలో ఉంటారు. అంటే అది ఆ భావన వచ్చినప్పుడల్లా పరబ్రహ్మ స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు ఆయన. తిరిగి వచ్చినప్పుడు ఎక్కడ ఉంటున్నాడు? దైవీ ప్రేమలో ఉంటున్నాడు. అంటే ఈశ్వరుడుగా ఉంటున్నాడు. అన్ని నేనులు నేనుగా, అన్ని నేనులు తానుగా ఈశ్వరుడుగా ఉంటున్నాడు. కూటస్థంలో ఉన్నప్పుడు అసలు ఏ స్పర్శ లేదు, జగత్ స్పర్శ లేదు, దేహ స్పర్శ లేదు, ఇంద్రియ స్పర్శ లేదు, ఏదీ లేదు. తనలో తాను ఉన్నాడు. ఇప్పుడు తనలో తానుండటం తెలిసిన వాడు తిరిగి మళ్ళీ ప్రపంచంలో తనను తాను పరమాత్మగా వ్యక్తం చేసుకున్నప్పటికీ కూడా ఇంకా రాగద్వేషాలు ఉండవు. సహజ స్థితిలో ఉండటం అంటే అక్కడుండి చూస్తే ఇదంతా లేనిది కదా, ఊహ కదా. కూటస్థ స్థితి నుంచి, కదలని స్థితి నుంచి చూస్తే ఇదంతా ఊహ, కల్పన.
మనసు అప్పటికప్పుడు ఏదో ఊహించుకుంటుంది, ఏదో చేస్తుంది, లేకపోతే వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుంటుంది. నిజానికి దుఃఖపడవలసిన అవసరం లేదు, కానీ ఎవరితోనో పోల్చుకుని ఏడుస్తోంది. ఈర్ష్యాసూయలు ఇవన్నీ అక్కడ లేవు. ఎక్కడ కూటస్థాన్ని అందుకున్న ఆ స్థితిని అనుభూతి చెందిన వాళ్ళు, ఇవేమీ లేని స్థితిని అనుభూతి చెందిన వాళ్ళు తిరిగి వీటిలో ఉన్నప్పటికీ కూడా వీటికి అంటరు. జీవులతోనేమో దివ్య ప్రేమతో ఉంటారు. రెండు స్థితులే ఉంటాయి ఇక. అయితే సగుణం లేకపోతే నిర్గుణం. సగుణం అంతా పరమాత్మ స్థితి, నిర్గుణమేమో పరబ్రహ్మ స్థితి. శివుడు పరశివుడు పరబ్రహ్మ ఈ రెండు స్థితుల్లోనే ఉంటారు. ఇంకా వీళ్ళకి జగత్తు బాధించదు. బాధించినప్పటికీ కూడా తానే కదా. జిల్లెళ్ళు అమ్మ మహోదధి చదివితే తెలుస్తుంది అన్నమాట. అందరిలో ఉన్న ప్రేరణ శక్తిని నేనే కదా అన్నప్పుడు అవతల వాడిలో కోపం వచ్చింది, ఆ ప్రేరణ తనదే అంటది. ఆనందం వచ్చినా తనదే అంటది, తన ప్రేరణ. అందరిలోనూ తనను తానే చూస్తుంది అన్నమాట. అప్పుడు ఎవరిని ద్వేషించదు. నక్సలైట్లు వచ్చారు, అన్నం తిన్నారా నాయనా అని మీరు పట్టుకెళ్ళండి అందంట. అంటే బిడ్డలు ఏదో అడుగుతాకు వచ్చారు తల్లిని నాకు ఎవరిని అడుగుతారు, తీసుకెళ్ళండి అన్నదంట. మరి ఆవిడ చూడండి ఏ స్థితిలో ఉంది. ఇంకా వాళ్ళకి భయాలు ఉంటాయా? వాళ్ళకి భయాలు కానీ బంధాలు కానీ ఉండవు. అందరూ తన బిడ్డలేక అప్పుడు ఆ స్థితిలో బ్రహ్మనిష్టలో ఉన్నవాళ్ళు ఈ స్థితిలో ఉంటారు అన్నమాట. అయితే దివ్య ప్రేమలో ఉంటారు, లేకపోతే నిర్గుణ నిరాకారంగా ఉంటారు. కూటస్థం అంటే పరబ్రహ్మం. కూడని వాడు కూటస్థుడు. వీటన్నిటితోనూ కూడి ఉన్నాడు, కూడక ఉన్నాడు. కూడి ఉండి కూడక ఉన్నాడు. అంటే అన్నిటితోనూ సంగత్వం, చైతన్యపరంగా వీటన్నిటికీ ఆ చైతన్యం, ఈ 24 తత్వాలు చైతన్యవంతమైనవి. మరి కూడి ఉన్నాడు. కూడక ఉండటం అంటే వాటి యొక్క అనుభవాలు తనవి కానట్లు ఉన్నాయి. తనవి కానట్లు ఇందులో ఉంటూ ఆ దివ్య ప్రేమలో ఉన్నాడు అన్నమాట. దైవీ ప్రేమలో అంటే శుద్ధ సత్వంలో ఉన్నాడు. శుద్ధ సత్వమే తల్లి తన బిడ్డల్ని అందరినీ ఒకే తీరుగా చూస్తుంది అన్నమాట. అందుకే కొంత శాస్త్రజ్ఞానం కూడా ఉంటే విడగొట్టుకోవటం తేలికవుతుంది. శుద్ధ సత్వ మాయ ఎందు ప్రతిబింబించిన వాడు ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వర వ్యవహారం అంతా శుద్ధ సత్వంతో ఉంటుంది. ఆయన మనసు శుద్ధ సత్వం. అప్పుడు దైవీ ప్రేమ ఉంటుంది. దైవీ ప్రేమ తల్లి ప్రేమ. అందరిని ఒకేలాగా ప్రేమిస్తుంది తల్లి. తండ్రికి ఉండదు ఆ ప్రేమ. తండ్రికి ఉండదంటే ఏంటో అర్థమైందా మీకు? తండ్రికి ఉండదు ఆ ప్రేమ అంటే అర్థమైందా? తండ్రి కూటస్థం. అది వ్యాపించిన చైతన్యంలో ప్రేమ దైవీ ప్రేమ. అది రాగద్వేషాలతో మాలిన్యం అవ్వకుండా ఉంటే దైవీ ప్రేమ. మాలిన్యం అయితే మళ్ళా అప్పుడు మాలిన్యం అయినప్పుడు ఏం చెప్పింది శాస్త్రం? మనకు మధ్యలో శాస్త్రాన్ని చెప్పుకుందాం అనుకుంటున్నాం కదా, ఏం చెప్పింది? మలిన సత్వమాయ అని చెప్పింది. మలిన సత్వం అయిందన్నమాట. అది మలిన సత్వమాయ. ఇప్పుడు మనలో ఉన్న మాలిన్యాన్ని కంప్లీట్గా తొలగించేస్తే, అంటే శత్రువుని కూడా మిత్రుడుగా చూడగలిగితే దైవీ ప్రేమ వ్యక్తం అవుతుంది, దివ్యత్వం.
ఇప్పుడు దివ్యత్వంలో ఉన్న వాళ్ళని పై మెట్టెక్కిచ్చారు కూటస్థం. అప్పుడు దివ్యత్వం ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరుడు సృష్టికర్త. మళ్ళీ సృష్టిలోకి రాకుండా ఉండాలి అంటే కూటస్థం అవ్వాలి, కూటస్థ అనుభవం రావాలన్నమాట. ఇది మిథ్య అని తెలియాలి. కూటస్థ స్థితిలో పరబ్రహ్మ స్థితిలో పెడుతున్నారు. 2 అర్థాలు చెప్తారు కూటస్థానికి. 24 తత్వాలు కూటమి. ఈ కూటమితో కూడి ఉన్నవాడు కూటస్థుడు, జ్ఞాత అన్నమాట. ఈ కూటస్థుడు తన స్వరూపం తెలిసినవాడు కూటస్థం. అప్పుడు కూటస్థుడు కాదు, కూటస్థం. కదలకుండా ఉన్నాడు అన్నమాట. కూడి ఉండి కూడా కదలకుండా ఉన్నాడు. అది కూటస్థం. ఆపేద్దామా?